అంటే కృష్ణాష్టమికి ఈరోజు మా ఇంట్లో చేసే కొన్ని పిండి వంటలను అయితే నేను మీకు చూపిస్తాను. మురుకులకి నేను 4 గ్లాసులు బియ్యం తీసుకున్నానండి. ఈ గ్లాస్తో 4 గ్లాసులు బియ్యము నానబెట్టి ఆడిపించుకున్నాను. అదే మినప్పప్పు అండి, ఇదే గ్లాస్తో 4 గ్లాసులకి 1 గ్లాస్ మినప్పప్పు నానబెట్టి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఈ మినప్పప్పును మనము బాగా ఉడకబెట్టుకుంటాం ఫస్ట్. ఈ మినప్పప్పు అయితే మెత్తగా ఉడకాలండి, అంతసేపు వీటిని ఉడకనిద్దాము. ఇప్పుడు అవి ఉడికేటప్పటికంటే మనము పొట్టు మినుములతో కొండ మీద తిరుమల కొండ పైన పప్పు చెక్క చేస్తారు కదండి, వడ అంటారు, పప్పు చెక్క అంటారు. అది ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దామండి. ఇవి పొట్టు మినుములు అండి. పొట్టు మినుములు చూడండి, పొట్టు మినుములు ఇవి 1/4 కేజీ తీసుకున్నాను. వీటిని నైట్ అంతా నానబెట్టి పెట్టానండి. ఇప్పుడు వీటిని మనం మిక్సీలో వేసుకుందాం. చూడండి, ఇలా అయితే మిక్సీలో వేసుకోవాలి. మనం ఇలా మిక్సీలో వేసుకునేటప్పుడు దీంట్లో 1 స్పూన్ మిరియాలు, జీలకర్ర 1 స్పూన్ అంత జీలకర్ర, 1/4 కేజీ పప్పుకి ఎంతైతే ఉప్పు పడుతుందో అంతమైన మీరు చూసుకొని జాగ్రత్తగా ఉప్పు వేయండి. నేనైతే 1/2 స్పూన్ కల్లుప్పు వేస్తున్నానండి. ఇవంతా మళ్ళీ మనం మిక్సీలో వేసుకుందాం. ఇలా అయితే కచ్చా పచ్చగా వేసుకోండి, మరీ నున్నగా వేయొద్దు. మనం కొండపైన కానీ వడ తినేటప్పుడు చూడండి పప్పులు తగులుతూ ఉంటాయి, అలాగే ఉండాలి. దీంట్లోకి నేను ఒక 3 స్పూన్లు అంతా బియ్యం రవ్వ, ఇప్పుడే ఆడించిన పిండి అంటే జల్లి పట్టిన దాంట్లో రవ్వ వస్తే అది వేస్తున్నాను. 3 స్పూన్లు వేసుకోండి, వేసుకోకపోయినా పర్వాలేదు, కానీ కొద్దిగా క్రిస్పీగా ఉంటుంది, బాగుంటాయండి. కొద్దిగా ఇంగువ చాలండి. ఇదంతా మొత్తం మనం బాగా కలుపుకుందాము. కలిపి పెట్టుకున్నాం కదండి, అవి ఇట్లా బాల్స్ చేసుకొని ఇట్లా పప్పు బిళ్ళలాగా తట్టుకోండి. మరీ పల్చగా కాకుండా మరీ లావుగా కాకుండా మీడియం సైజులో ఇలా ఇంత మందం మీద ప్రెస్ చేసుకోండి. ఆయిల్ అయితే కాగిపోయింది. ఇప్పుడు నేను ఒక్కొక్కటి దీంట్లో ఫ్రై చేస్తానండి. చూడండి, అదేవిధంగా ఇంకొకటి కూడా వేసేస్తున్నాను. చూడండి, నేను వేసిన ఆయిల్కి అయితే కరెక్ట్గా 3 పట్టాయి. ఇవైతే కాలేయండి, పక్కగా తిప్పుకున్నాను. ఇది ఇంకా కొద్దిగా కాలాలి, బాగా రోస్ట్ లాగా కాల్చుకుందామండి, బాగా రెడ్డిష్ చేయాలి. చూడండి, పెట్టిన మీడియం మంట పైనే వేయించుకోండి, లేదంటే గబగబా ఏగిపోతాయి. హై ఫ్లేమ్ మీద పెట్టామంటే అవి అప్పుడు తొందరగా మెత్తబడిపోతాయండి, బాగుండవు. కొద్దిగా సేపు నిదానమైనా కానీ అవి బాగా ఏగితేనే బాగుంటాయండి, గరం గరం అని, లేకపోతే అంత టేస్ట్ ఉంటుంది మీకు. జాగ్రత్తగా లేట్ అయినా కానీ నిదానంగా వేయించుకోండి. చూడండి, మంచి కలర్గా ఏగిపోయేసాయి. ఇప్పుడు మనము వీటిని తీసేసుకున్నాము. చూడండి, నీట్గా మంచి కలర్ వచ్చి తీసేద్దాం. నేను 1/4 కేజీ పప్పులు అయితే తీసుకున్నాను కదా, 1/4 కేజీకి కరెక్ట్గా 10 పప్పు బిళ్ళలు వచ్చాయండి. కరెక్ట్గా ఇలా అందరూ ఇలా రెడీ చేసుకోండి. ఇప్పుడు మనం ఇవి పప్పు బిళ్ళలు కదండి, అదే తిరుమల స్టైల్ కదా. ఇప్పుడు మనం మన స్టైల్, ఇంట్లో చేసుకునే స్టైల్ చూపిస్తాం. ఇప్పుడు నేను ఈ గ్లాస్తో 1.5 గ్లాసు బియ్యం పెట్టి తీసుకుంటున్నానండి. 1.5 కాదండి, 2 గ్లాసులు తీసుకున్నాను. 2 గ్లాసుల పిండి తీసుకున్నానంటే దీంట్లోకి ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పు అండి, 2 స్పూన్లు పచ్చెనపప్పు, ఇవి రెండు అండి వేసేసుకునేసేయండి. ఒక గుప్పెడంతా వేరుశనగకాయ పప్పు మిక్సీలో వేసుకొని ముక్కలా పొడి చేసుకోండి. చూడండి, ఇలా బరకగా వేసుకునేసేయండి చాలు. ఇప్పుడు దీన్ని మనం పిండిలో వేసేసుకుందాము. 1/2 స్పూన్ ఉప్పు అండి, 1/2 స్పూన్ కారము, కొద్దిగా అయితే ఇంగు వేసానండి. ఇప్పుడు 1 గెంటె ఆయిల్ అండి, మనం వాడుకున్నాం కదా, ఆ ఆయిల్ 1 గెంటె వేసుకోండి. కొద్దిగా కరివేపాకు వేసుకోండి. దీనంతా ఇలా నీట్గా కలుపుకోండి. వాటర్ పోసుకుంటా, కొద్దిగా వాటర్ పోసుకుంటా ఇలా పిండి అయితే నీట్గా కలుపుకోండి. పిండిని అంతా అండి ఈ విధంగా అయితే మనం కలుపుకోవాలండి. మనం ఏ గ్లాస్ అయితే పిండి తీసుకున్నామో, 2 గ్లాసుల పిండి తీసుకున్నాను కదండి నేను, కరెక్ట్గా అదే గ్లాస్తో ఒక గ్లాస్ నీళ్ళు పట్టాయండి, కరెక్ట్గా సరిపోయాయి. ఇంకా వాటర్ అయితే ఏం మిగలలేదండి. చూడండి, గ్లాస్ కానీ చూపిస్తున్నాను, మొత్తం అన్నీ అయిపోయేసాయి. 1 గ్లాస్ వాటర్ అయితే పోసాను. ఈ పిండిని మనం ఇలా కలిపి పెట్టేసుకుందాము. చూడండి, కలిపి పెట్టుకున్న పిండిని ఇట్లా చిన్న చిన్న బాల్స్గా చేసుకొని పూరి ప్రెస్ మీద ప్రెస్ చేసుకోవడమేనంటే. ఆయిల్ అయితే కాగిపోయింది డీప్ ఫ్రైకి.
చూడండి పూరి ప్రెస్తో ఇట్లా ప్రెస్ చేసుకునేసి వేసుకోవడమేనండి. ఇవి కూడా మీడియం మంట పైనే కాల్చుకోవాలి. హలో అండి, ఈ పిండిలో నేను జీలకర్ర అయితే మర్చిపోయాను, ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. ఏమనుకోవద్దండి, ఇలా యాడ్ చేసుకొని కలుపుకునేసేయండి. మనకు కరెక్ట్ కలర్ వచ్చేసాయి. వీటిని మనం ఇంకా తీసేద్దామండి. ఇలాగే ఈ మొత్తం ఈ పిండి అంతా మనం కాల్చి పెట్టుకుందాం. చూడండి 2 గ్లాసుల పిండికి బియ్యం పిండికి కరెక్ట్గా 26 పప్పు బిళ్ళలు అయ్యాయండి. ఇదే విధంగా మీరు అందరు చేసుకోవాలండి. పప్పుని మెత్తగా ఉడకబెట్టుకున్నాము కదండి, ఈ పప్పు అయితే బాగా మెత్తగా ఉడికిపోయేసింది. ఇప్పుడు దీన్ని మనం మిక్సీలో వేసుకుంటామండి, మెత్తగా ఫైన్ పేస్ట్ చేసుకుంటాం. చూడండి ఇలా మినపప్పుని ఫైన్ పేస్ట్గా చేసుకున్నాము. కొద్దిగా వాటర్ వేసుకునేసి చూడండి గట్టిగానే ఉంది, ఎక్కువ ఏం జారుగా లేదు. ఈ విధంగా మెత్తగా పేస్ట్ చేసుకోండి. ఇది 4 గ్లాసుల బియ్యం పిండి అండి. నేను 2 గ్లాసులు అయితే 2 స్పూన్లు అయితే 1.5 స్పూన్ ఉప్పు వేస్తున్నానండి. ఇది 1 గ్లాసు మినపప్పు అండి, మనం నానబెట్టి మిక్సీలో వేసుకున్నాము. చిన్న స్పూన్తో 2 స్పూన్లు జీలకర్ర వేస్తున్నాను. 1 స్పూన్ కారం అండి, 1/4 స్పూన్ అయితే ఇంగువ వేసుకోండి. ఫస్ట్ ఇవంతా బియ్యంలో పిండిలో కలిసేటట్టు నీట్గా కలుపుకోండి. ఇప్పుడే కావాలంటే మీకు ఇష్టపడితే కొద్దిగా నువ్వులుగానే వేసుకోండి, చాలా బాగుంటుందండి టేస్ట్. ప్రస్తుతానికైతే నేను వేయడం లేదు, టేస్ట్ అయితే బాగుంటాయి, వేసుకోండి. ఇలా కలిసిన తర్వాత ఇప్పుడు మినప్పప్పుని వేసుకునేసి ఇలా నీట్గా కలుపుకోండి. దీంతో ఫస్ట్ కలిపిన తర్వాతే మీరు వాటర్ వేయండి, అంతేగాని ముందు మాత్రం వాటర్ వేయద్దు. దీంట్లో చెమ్మ ఉంటుంది కదండి, ఫస్ట్ దీంతో కలుపుకోండి. నాకైతే ఉప్పు సరిపోయినట్టుగా అనిపించలేదండి, దానికన్నా మళ్ళీ ఇంకొక 1/2 స్పూన్ అయితే వేస్తున్నాను. కారం కూడా కొద్దిగా వేస్తున్నానండి. నాకు మెయిన్ ఏంటంటే స్పూన్తో అలవాటు లేదండి, చేతితోనే అలవాటు. దానివల్ల స్పూన్తో చూపించేటప్పటికి నాకు కొలతలు మిస్ అవుతుంది. ఇలా మినపప్పుతో బాగా కలుపుకున్నారు కదండి, ఇప్పుడు నీళ్లు పోసుకుంటూ కలుపుకోండి. ఇలా కలిపి పెట్టుకోండి. నాకైతే 1.5 గ్లాసు నీళ్లు పట్టాయండి పిండి కలుపుకోవడానికి. ఇదైతే అండి మినపప్పుతో చేసాం కదా, కొద్దిగా టైట్ అయిపోతూ వస్తుందండి. కొద్దిగా మనం చేసుకునేటప్పుడు కొద్దిగా చెమ్మ చేసుకుంటా మనం చేసుకోవచ్చండి. మణుగుల చుట్టుకి ఫస్ట్ ఆయిల్ పూసుకునేసి చిన్న చిన్న ముద్దలుగా చేసుకునేసి ఇది ఇట్లా పెట్టుకునేసి మనం ఆయిల్ కూడా కాగుతూ ఉందండి, మనం ఆయిల్లో మురుకులు వేసేసుకుందాం. మనకు నూనె కాగిపోయిందండి. ఒక చిట్టి అయితే పిండేసాను, నేను చేతిలో ఫోన్ పెట్టుకొని మీకు చూపించలేకపోయానండి, ఏమనుకోవద్దు. చూడండి మనం 2 సైడ్లకు తిప్పుకుంటా ఇలా రెడ్ కలర్లోకి వచ్చేంత వరకు ఎంచుకుంటామండి. ఇవి మినపప్పు వేసాం కాబట్టి అండి, మనం ఎంత నీట్గా మనం ఆయిల్లో వేసేసి పిండుకోవచ్చండి, ఏం కాదు. ఇవి మనకి ఎరగదండి, మురుకు అనేది అంత నీట్గా వస్తుంది, స్మూతీగా ఉంటుంది. కానీ ఆయిల్లో మాత్రం పొడి పొడిగా అవ్వదు. దాకా ధైర్యంగా మాత్రం ఎవరైనా కానీ వీటిల్ని పిండుకోవచ్చండి ఆయిల్లో. పేపర్ మీద పిండడము, మళ్ళీ గెంటె మీద పిండడము అట్లా అంతా అవసరం లేదు, డైరెక్ట్గా ఆయిల్లో పిండేసేయచ్చండి. ఇలాగే మురుకులన్నీ నీట్గా పిండుకోండి. మినప్పప్పు, పప్పు చెక్కలు, మురుకులు, శనక్కాయ పప్పుతో చేసిన శనక్కాయ పప్పు, బియ్యం పిండితో చేసిన పప్పు బిళ్ళలు, ఈ 3 అన్నమాట ఇప్పుడు చేశాను. నెక్స్ట్ వీడియోలో ఇంకేమేమి చేశాను, మా దేవుడిని ఎలా అలంకరించి ఎలా చేసి పెట్టాను అని నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. ఎందుకంటే ఈ వీడియో లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి ఈ వీడియో ఇక్కడ వరకు స్టాప్ చేస్తున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.